హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. తెలంగాణలో పాలిసెట్ ర్యాంకుల ఆధారంగానే డిప్లొమాకు సంబంధించిన ప్రవేశాలు అనేవి ఉండబోతున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే తాజాగా రావడం జరిగింది. ఓకే, సో వీటిలో ఎటువంటి చేంజెస్ కూడా లేవు. సో ఎవరైనా సరే ఇంకా దరఖాస్తు కనుక చేసుకోకపోయినట్లయితే మే 31వ తారీఖు వరకు కూడా ఆఖరి సమయం అయితే ఉంది. సో తప్పకుండా వీటి మీద ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు అనేది చేసుకోండి అని చెప్పి తెలపడం జరిగింది. సో దీనికి సంబంధించి వచ్చిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వివిధ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లు పాలిసెట్ 2020 ర్యాంకుల ఆధారంగానే జరపనున్నట్లుగా వర్సిటీ రిజిస్ట్రార్ సుధీర్ కుమార్ గారు వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది. పాలిసెట్ 2020 ప్రవేశ పరీక్షకు దరఖాస్తుని చేసుకునేందుకు మే 31వ తేదీ ఆఖరి గడువని ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీ వివిధ డిప్లొమా కోర్సుల ప్రవేశానికి ప్రత్యేకంగా అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందని రిజిస్టర్ వెల్లడించారు. పాలిసెట్ 2020 పరీక్షల ఫలితాలు వెల్లడించిన తర్వాత ఆసక్తి గల అభ్యర్థులు విశ్వవిద్యాలయం అడ్మిషన్ నోటిఫికేషన్ ప్రకారంగా విడిగా దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుందని వివరించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి అభ్యర్థులు కనీసం 4 సంవత్సరాలు గ్రామీణ ప్రాంతాల్లో చదివి ఉండాలి. పాలిసెట్ ర్యాంకు లేకపోతే విశ్వవిద్యాలయాల్లో డిప్లొమా కోర్సులకు దరఖాస్తు అనేది చేసుకునేందుకు అర్హత అనేది ఉండదు అని చెప్పి తెలపడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్ తాలూకు లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా మీకు ఏమైనా సందేహం ఉంటే వాటిని పరిశీలన చేయవచ్చు. ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలియచేయండి. దరఖాస్తు అనేది చేసుకునేందుకు ఈ యొక్క నెలాఖరు వరకు కూడా సమయం ఇచ్చారు. ఓకేనా, థ్యాంక్ యూ.